వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు కారం వెన్న అప్పాలు మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. నూనె కూడా తక్కువగా పీలుస్తుంది. దీని తయారీకి ముందుగా 1 కేజీ తడి బియ్యం పిండిని ఆరబెట్టుకొని ఈ విధంగా తీసుకున్నాను. దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని 1 దోసెడు వెన్నను కూడా వేసుకొని పిండి మొత్తానికి పట్టించానండి. ఈ విధంగా ఇలా పట్టించింది ఈ విధంగా వచ్చినంత వరకు కలుపుకొని కరివేపాకును ఈ విధంగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకున్నాను. కారం ఎక్కువ కావాలంటే 200 గ్రాముల పచ్చిమిరపకాయలని ఈ విధంగా కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా కచ్చపచ్చ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని 1 గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని, 1 పావు గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని, 1 దోసెడు తెల్ల నువ్వుల పప్పుని వేసుకొని అన్నింటినీ కూడా ఈ విధంగా పిండిలో కలుపుకున్నానండి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం చప్పున వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని 1 20 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి, పలచగాని. ఇది ఉండలుగా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా 1 టిష్యూ కవర్ మీద ఈ విధంగా చేత్తో ఒత్తుకుని వేసుకున్నాను. మరొక విధంగా కూడా ఇవి చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా థిక్గా కవర్లు రెండింటిని తీసుకొని వాటిని ఈ విధంగా ఒత్తుకొని డైరెక్ట్గా వేసుకుంటే చాలా పలుచగా వస్తాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. థ్యాంక్ యూ.